కప్స్ 135 రూపీస్ అన్ని కప్ 115. ఇదంతా ఒక సెట్ 2995. ఇది 272. 980. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో చాలా డేస్ అయింది. ఈరోజు మీకోసం నేను ఒక షాపింగ్ వ్లాగ్, మీకు ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ తీసుకొచ్చాను. మనకి సనత్ నగర్లో ఏదైతే 2 పెద్ద బిల్డింగ్స్లో మనకి 4-5 ఫ్లోర్స్ది స్టోర్ ఉందో అలాంటిది ఇక్కడ మనకి కుకట్పల్లిలో అగ్రోమెక్ హోమ్ స్టోర్ అని ఉంది. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే ఆఫర్లో ఉన్నవన్నీ ఇక్కడ ప్లేస్ చేశారనమాట. కుండలు ఏంటి, హాట్ బాక్సెస్ ఏంటి అన్నీ. మనకి హాట్ బాక్సెస్ వచ్చేసి 205 రూపీస్వి మనకి 185 రూపీస్ పడుతున్నాయి. అండ్ అక్కడ పక్కనే చూస్తే మనకి ఇవి వండుకునే గిన్నెలు ఉంటాయి కదా, అవి ఇక్కడ ఆఫర్ ప్రైస్లో 1090 రూపీస్కి దొరుకుతున్నాయి. 2000 రూపీస్వి, 50% ఆఫ్లో. మోస్ట్ ఆఫ్ ది స్టోర్ మొత్తంలో మనకి 50% ఆఫ్ నడుస్తుంది మ్యాక్సిమమ్ ఆఫ్ ది థింగ్స్లో. ఇక్కడైతే కుండలు అయితే పెట్టారు. ఇప్పుడు సమ్మర్ కదా, మనకి యూస్ఫుల్ ఉంటాయని కుండలు కూడా ఆఫర్లో పెట్టారనమాట వీళ్ళు. సో మనకి ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లో దోశ పెనాలు ఉంటాయి కదా, అవి అండి. మనకి దాని కాస్ట్ వచ్చేసి 1665. ఇవి వచ్చేసి మనకి సెట్ బిర్యానీ అవి ఇవి కర్రీస్ అన్నీ ఒకటే చేసుకునేది ఒక పెద్ద సెట్ లాగా ఇచ్చారు. తర్వాత మన కింద మనం రైస్ వండుకోవడానికి దానికి దీనికి ఉపయోగపడేది 2250 పడుతుంది ఇది మనకి. తర్వాత మనకి పెనాల్ మళ్ళీ చూస్తే 1350 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే 247 ఆ రేంజ్లో. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెనాలు మనకి దోశలు వేసుకోవడానికి కానీ పెసరట్ వేసుకోవడానికి కానీ అన్ని రకాల దానికి పెనాలు దొరుకుతున్నాయి. తర్వాత మనకు వచ్చేసి బౌల్స్ వచ్చేసి మనకి 830, 972, 1495 రేంజ్లో దొరుకుతున్నాయి అన్నమాట. ఇవి కుక్కర్, రైస్ అవి ఇవి కర్రీస్ వండుకోవడానికి యూజ్ అవుతాయి. తర్వాత మనకు వచ్చేసి ఈ సెట్ అంతా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కుకింగ్వి. తర్వాత మనకి కర్రీస్ వండుకునేవి కొన్ని చిన్న సైజెస్, కొన్ని పెద్ద సైజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఇది వచ్చేసి 877 రూపీస్ పడుతుంది. ఇది వచ్చేసి 1810 రూపీస్ పడుతుంది. చూసారు కదా, డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ ప్రైజింగ్ ఉంది. ఇవి అన్నీ మనకి కుకింగ్ చేసుకునేవి. తర్వాత ఇది వచ్చేసి మనకి 3915. ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు. మనకి 2600, 2450 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ బ్లూ కలర్ది వచ్చేసి మనకి 2025 రూపీస్ పడుతుంది. ఇవి కొన్ని పెద్ద బౌల్స్, కొన్ని చిన్న బౌల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇవి కూడా డిఫరెంట్ 2452 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి. సో మనకి ఇవన్నీ ఈ ప్రైస్ రేంజ్లో పడుతున్నాయి అన్నమాట. చూసారు కదా, నేను ఇక్కడ చూసినట్టయితే అన్ని కర్రీస్కి చాలా బాగున్నాయి. మాకు డిఫరెంట్వి దొరుకుతున్నాయి. ఈ సెక్షన్ అంతా మనకి కర్రీస్ చేసుకోవడానికి, పప్పు ఉడకబెట్టుకోవడానికి అలాంటివి ఉంటాయి కదండి, అవన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి మనం మొత్తం సైడ్కి వెళ్తే కార్నర్లో మనం కుక్కర్స్ ఉంటాయి కదా, మనం మటన్ వండుకోవడానికి వాటికి వీటికి యూస్ చేస్తాం, అవి ఉన్నాయన్నమాట. వీటి కాస్ట్ వచ్చేసి పెద్దది 4435, 4014, 34195. చిన్న దాని కాస్ట్ వచ్చేసి తక్కువ రేట్లో అలా కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 3365 రూపీస్. ఇవన్నీ మనకి ఇంకా ప్రెషర్ కుక్కర్స్ ఆ టైప్లో ఉన్నాయి ఇవి. తర్వాత మనకి ఇది వచ్చేసి 3140, 1490 సైజెస్ బట్టి మనకి కాస్ట్ వస్తుంది. ఇది వచ్చేసి 1495 రూపీస్ పడుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 3535 పడుతుంది. తర్వాత మనకి వీటి కాస్ట్ వచ్చేసి 1480. తర్వాత మనకి ఇవి కొన్ని కడాయిస్ మనకి బ్లాక్ కలర్లో వస్తాయి, దాన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు. ఆ టైప్లో కూడా ఉన్నాయన్నమాట. మనకి డిఫరెంట్ మెటీరియల్తో ఉన్నవి కూడా ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 1250 సైజ్ బట్టి కాస్ట్ వస్తుంది. ఈ సెక్షన్ అంతా అంతే. మనకి ఇక్కడ పునుగుల అవి వేసుకుంటాం కదండి, ఆ పెనాలు కూడా ఉన్నాయి. డిఫరెంట్వి మనకి చిన్న ఇడ్లీలు వేసుకోవడానికి వేరే ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి దోశ నేను ముందైతే ఏవైతే చూపించానో అవి కొంచెం డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. వీటి రేంజ్ వచ్చేసి మనకి
నేను చూసినంత వరకు వీటి రేంజ్ మనకి 1400 నుంచి దగ్గరగా ఒక 3235 రేంజ్లోకి వెళ్తున్నాయి. ఇది చూసారు కదా, మనం పాలు కాసుకుంటాం చూడండి, అది ఆ బౌల్. ఇక్కడ మధ్యలో మనకి క్లియర్గా అవైలబుల్ ఉండే, క్లియర్గా చూసుకునేటట్టు మధ్యలో ప్లేస్ చేశారు వీళ్ళు. చూసారు కదా, ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు చూపించాను, అవే ఇక్కడ మళ్ళీ పెట్టారు వీళ్ళు. అండ్ మనకి ఇక్కడ అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి, డిఫరెంట్ బ్రాండ్స్. మనకి ఏంటి, రీజనబుల్ ప్రైస్లో కొంచెం తక్కువ బ్రాండ్, మనకి హై రేంజ్లో కావాలనుకుంటే కొంచెం మంచి బ్రాండ్, అన్ని బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. చూసారు కదా, మన ప్రైస్ రేంజ్ ఇది వచ్చేసి మనకి 3200 పడుతుంది. ఇది వచ్చేసి 1184 రూపీస్ పడుతుంది. ఇవే మనము బిర్యానీలో అవి ఇవి వండుకోవడానికి పనికొస్తాయి కదా, అవి ఇవి. పెద్ద బౌల్స్ కూడా ఉన్నాయి, చిన్న బౌల్స్ కూడా ఉన్నాయి. మనకు కావాల్సింది ఉన్నాయన్నమాట. ఏది లేదు అనే టాపిక్ అయితే ఉండదు. నేను ఏదైతే అక్కడ చూపించానో హెల్దీ ఫుడ్ వండుకోండి అని చెప్తున్నారు మనకి. ఇవి అయితే బిర్యానీ చేసుకోవడానికి, పెద్ద పెళ్ళిళ్ళు, చిన్న ఫంక్షన్స్ ఏమైనా జరిగితే మనకి వాటిలో మనం కుక్ చేసుకోవడానికి పనికొస్తాయి కదా, అవన్నమాట. ఇక్కడంతా స్టీల్దే ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో మ్యాక్సిమం స్టీల్ ఉంది మనకి. చూసారు కదా, వాళ్ళు కూడా కోఆపరేటివ్ ఉండి నాకు రేట్స్ చెప్తుండే అనమాట పక్కన వాళ్ళు. ఐ ఫెల్ట్ నైస్, వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేశాను. సో ఇక్కడంతా స్టీల్. సో మనకి ఇక్కడ వచ్చేసి గ్యాస్కెట్. ఇది మనకి కుక్కర్లో మనం ఇప్పుడు ఏవైతే నేను ఇందాక చూపించానో దాంట్లో రబ్బర్వి పెడతారు కదా, ఆ రబ్బర్వి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మనకి స్పేర్ కోసం అట్లా పెట్టుకోవాలనుకుంటే వీ కెన్ యూజ్ ఇట్. అండ్ దెన్ తర్వాత మనకి పక్కకి వెళ్తే ఇక్కడ మళ్ళీ దోశలువి కనిపిస్తాయి. అక్కడ వచ్చి మనకి ఇది ఫస్ట్ వచ్చేసి 825 రూపీస్, దాని తర్వాత ఈ పక్కది వచ్చేసి 795 రూపీస్. దాని పక్కది కొంచెం ప్లెయిన్గా ఉంది చూడండి, దాని కాస్ట్ ఎక్కువ, 1795 రూపీస్. ఇది మేపల్ మాన్ స్టిక్ అని ఉంది కదా, అది వచ్చేసి 995 రూపీస్. దాని పక్కది వచ్చేసి మనకి 999 రూపీస్ పడుతుంది. అక్కడ ఉన్నవి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది మనకి చిన్నగా లోతుగా ఉండేది, ఇది 595 రూపీస్, 650 రూపీస్. ఇంకొంచెం చిన్నదైతే 485 రూపీస్, ఆ రేంజ్లో ఉందన్నమాట. తర్వాత నేను ఆల్రెడీ చూపించినట్టే కుక్కర్ లాగా అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ మనకి 1000 నుంచి 2000, 3000 రేంజ్లో ఉన్నాయన్నమాట. సేమ్ పీసెస్ ఇక్కడ కూడా రిపీట్ చేసినట్టుంది. కర్రీస్ వండుకోవడానికి కానీ దేనికైనా ఉపయోగపడేటట్టే ఉన్నాయన్నమాట ఇవి. ఇక్కడ కింద మీరు చూసినట్టయితే కర్రీస్ మనం ఆఖరికి ఏదైనా వండుకోవచ్చు. పాస్తా ఏంటి, నూడిల్స్ ఏంటి, ఎనీథింగ్. ఆఫ్టర్ దట్ మనకు వచ్చేసి ఇక్కడ శాండ్విచ్ చేసుకునేవి కూడా అవైలబుల్ ఉన్నాయి. వీటి కాస్ట్ మనకు వచ్చేసి 1100 to 2000 లోపే ఉన్నాయి. మనకి డిఫరెంట్ బ్రాండ్వి డిఫరెంట్ కాస్టింగ్ అని చెప్పా కదా, అలాగే ఉన్నాయన్నమాట. ఇవన్నీ శాండ్విచ్ మేకర్స్, దానికి యూజ్ అయ్యేవి. సో మనకి నెక్స్ట్ వచ్చేసి గ్రైండర్స్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ బ్రాండ్స్వి. మనకి ఇక్కడ ఆల్ట్రా గ్రైండర్ వచ్చేసి దీనిది మనకి 8333 రూపీస్ పడుతుంది. చూసారు కదా, దాని పక్కది ఇది వచ్చేసి 7811, అటు కార్నర్ది వచ్చేసి 6890. తర్వాత మనకి ఇక్కడ చూస్తే కొంచెం హై రేంజ్లో కూడా కావాలనుకుంటే ఇది వచ్చేసి మనకి 10,125 రూపీస్. పర్ఫెక్ట్ అంట కంపెనీ పేరు. తర్వాత ఇక్కడ మనకి దీని పక్కనే మనకి ఇస్త్రీ చేసుకునేవి కూడా ఉంటాయి కదా, అవి ఉన్నాయన్నమాట. అది వచ్చేసి మనకి 625, 620 రూపీస్, 695, 850 ఆ రేంజ్లో ఉన్నాయి. తర్వాత ఇది గ్రైండర్స్ పైననే ఉంది, కింద మనకి అన్ని గ్రైండర్స్ పెట్టేసి ఉంటాయి. తర్వాత పైన నేను చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా మనకి బిగ్ బాస్ వాటిలో చూపిస్తారు కదా, వాళ్ళకి కర్టెన్ వేసినట్టు వేసి దాన్ని ఐరన్ చేసుకుంటారు. అలాంటివి కాంపాక్ట్ ఐరన్స్ వచ్చేసి మనకి 3195, 3795 ఆ రేంజ్లో. ఫిలిప్స్ది అయితే 3795 ఉంది, ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. సో మనకి నెక్స్ట్ వచ్చేసి అవెన్స్ అనమాట. వీటి కాస్ట్ వచ్చేసి 13,899, 13,399. ఇక్కడ కింద మిక్సర్ వచ్చేసి 2075 రూపీస్, 1875 రూపీస్. ఇక్కడ వ్యాక్యూమ్ది వచ్చేసి 3200 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ ఈ అవెన్ వచ్చేసి మనకి 18,000, 14,000. మనకి ఇంకొంచెం తక్కువ ప్రైజింగ్లో కావాలనుకుంటే ఇది ఒక్కటే నేను తక్కువ ప్రైస్లో చూసాను, 5585 రూపీస్లో చూసాను అనమాట. ఇక్కడ మనకు అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అవెన్స్, తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ రేంజ్ వరకు. నాకు తెలిసినంత వరకు స్టార్టింగ్ కాస్ట్ అయితే 5000 అనుకుంటా, అంతకుమించి తగ్గిలేదు. 5000 నుంచి నేను దగ్గరగా చూస్తే 20,000 వరకు ఉన్నాయి. సో ఈ సెక్షన్ అంతా మనకి అవెన్స్ దొరుకుతాయి. ఫ్యామిలీ వాళ్ళు వచ్చి కొనుక్కుంటున్నారు కూడా ఇక్కడ. అవెన్స్, ఐరన్ బాక్సెస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ.
సో మనకి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ సెక్షన్. దీంట్లో మనకి స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి 3950 నుంచి మనకి 8000 10,000 వరకు వెళ్తుందనమాట. ఇక్కడ చూసినట్టయితే దీని కాస్ట్ వచ్చేసి మనకి 8100 4 స్టవ్స్ది మనకి 8100 పడుతుంది. దాని తర్వాత పక్కన కొంచెం తక్కువ రేంజ్లో 5890 ఇది పడుతుంది. మనకి ఇది వచ్చేసి 8590 రూపీస్, కొంచెం పెద్ద సైజ్ది. మనకి ఇక్కడ ఎలికా కంపెనీ అన్ని కంపెనీస్ ఉన్నాయి, ప్రెస్టీజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ గ్లెన్ది వచ్చేసి మనకి 3950, దాని పక్కన ప్రెస్టేజ్ది మనకి 2 years వారంటీతో 6599 రూపీస్ పడుతుంది. తర్వాత దీని కాస్ట్ వచ్చేసి 4999. ఎలికా కంపెనీకి వెళ్తే మనకి 4399 5600, ఇది వచ్చేసి మనకి 5600. దాని పక్క కొంచెం పెద్దది వచ్చేసేటప్పటికి 6800. మనకి ఇక్కడ చిమ్నీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, స్టవ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చిమ్నీస్ కొంచెం ఎక్కువ ప్రైజింగ్లో ఉంది, బట్ ఇక్కడ అన్ని కైండ్స్ ఆఫ్ స్టవ్స్ వచ్చి. సో మనకు వచ్చేసి కుకింగ్ కోసం రైస్ కుక్కర్ ఉంటుంది కదా, అది మనకి వీటి కాస్ట్ వచ్చేసి 1499 ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇక్కడ బటర్ఫ్లై కంపెనీది నేను చూస్తే అయితే దీని కాస్ట్ వచ్చేసి 1700 రూపీస్ పడుతుంది. మనకి అది చాలా ప్రిటీ ఉందని చెప్తున్నా, క్యూట్ ఉండే అది. ఇక్కడ ఈ రెడ్ కలర్ది వచ్చేసి మనకి 1749 రూపీస్ పడుతుంది. బాగున్నాయి, క్యూట్గా తక్కువ రైస్ వండుకోవాలనుకున్న కూడా వండుకునేటట్టు. ఇక్కడ ఈ గ్రేది వచ్చేసి మనకి 2995 రూపీస్ పడుతుంది. గ్రీన్ది వచ్చేసి 2725 రూపీస్ పడుతుంది. బ్లూది వచ్చేసి 2990. కొంచెం పెద్ద సైజులో కావాలనుకుంటే ఇక్కడ ఈ గ్రీన్ వచ్చేసి 7395, దాని పక్కన గ్రీన్ వచ్చేసి 7095 రూపీస్ పడుతుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి జ్యూసర్స్ అనమాట. ఇవైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యూసెస్ డిఫరెంట్ షేప్స్లో వచ్చేసాయి అనమాట. మనకి దీని కాస్ట్ వచ్చేసి మనకి 1400 నుంచి 3000 రేంజ్లో ఉన్నాయి, అఫోర్డబుల్లో ఉన్నాయి, మనకు కొంచెం హై రేంజ్లో కూడా ఉన్నాయి అనమాట. సో మనకి నెక్స్ట్ వచ్చేసి మిక్సీ ఉంటుంది కదా, ఆ సెట్స్ అండి. మనకి వీటి కాస్ట్ వచ్చేసి 7900 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కింద చూసినట్లయితే మీకు 5950 బ్లూ కలర్ది, బ్లాక్ది వచ్చేసి 6700. మనకి మొత్తం సెట్ గురించి మాట్లాడుతున్నాను, ఇది పెద్ద సెట్. తర్వాత మనకు వచ్చేసి ఇది 7999 పడుతుంది కిందది వచ్చేసి. తర్వాత దాని పక్కది వచ్చేసి 7400. మనకి ఇక్కడ 5000 రేంజ్లో కూడా ఉన్నాయి, మనకు కావాలనుకుంటే 14000 రేంజ్లో కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ కొంచెం తక్కువ ప్రైజింగ్లో చూడాలంటే 4111కి ఇది ఉందన్నమాట. వీటి కాస్ట్ మనకి 4000లో పడుతుంది. వాళ్ళు చూస్తున్నది వచ్చేసి మనకి 14000 పడుతుంది. ఇందాక మనం జ్యూసెస్ చూసాం కదా, అదే జ్యూసెస్ ఇక్కడ డిఫరెంట్ ప్రైజింగ్లో ఉన్నాయన్నమాట. మనకి 1600 1920 ఆ రేంజ్లో మనకి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి రెడ్ కలర్ది వచ్చేసి మనకి 2900 పడుతుంది. ఈ పొడుగుది వచ్చేసి 2755 పడుతుంది. మనకి కొంచెం టెక్నాలజీ పెంచినట్టు కొంచెం డిఫరెంట్ వేలో కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ 2620 6290 అండ్ ఇక్కడ కొంచెం పర్పుల్ షేడ్లో ఉంది కదా పీచ్ కలర్లో, అది వచ్చేసి మనకి 6290. ఈ బిగ్ వన్ వచ్చేసి మనకి 9700. ఈ లాస్ట్లో బ్లాక్ వన్ వచ్చేసి మనకి 6100 పడుతుంది. మనకు అఫోర్డబుల్ నుంచి హై రేంజ్లో అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బొమ్మలు, బుద్ధుడి బొమ్మలు అవన్నీ. బుద్ధుడి బొమ్మ వచ్చేసి ఇక్కడ మనకి 4700 పడుతుంది. ఈ ఆవు బొమ్మ వచ్చేసి 950 రూపీస్ పడుతుంది మనకి. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక బుద్ధుడి బొమ్మ పైన చూస్తే ఇక్కడ ఏదైనా బ్రేక్ చేస్తే అది కొన్నట్టే అనేసుకోవాలంట. ఆ బొమ్మ వచ్చేసి మనకి 2700. ఇది వచ్చేసి 1335 రూపీస్ పడుతుంది. ఇది ఈ లాఫింగ్ బుద్ధ అది వచ్చేసి ఇవి గిఫ్ట్ చేయాలని అంటారు కదా. తర్వాత నేను ఇక్కడ ఇంకొక పైన ఇంకొక బుద్ధుడి బొమ్మ చూసాను, దాని కాస్ట్ వచ్చేసి మనకి 6059. దాని పక్కన ఉన్న కౌ బొమ్మ వచ్చేసి మనకి 950 రూపీస్ పడుతుంది. కింద ఇంకొంచెం కిందకి వెళ్తే మనకి కార్స్, దాన్ని ఏమంటారు బ్రాంజ్లో కార్స్ ఇవి దొరుకుతాయి కదా, అవి వచ్చేసి మనకి 2150 2760 ఆ రేంజ్లో దొరుకుతున్నాయి అనమాట. ఇక్కడ నేను పక్కకి వెళ్తే పెద్ద కృష్ణుడి బొమ్మ కనిపించింది, చాలా ప్రిటీ ఉండే. ఆ కృష్ణుడి బొమ్మ వచ్చేసి 15400 రూపీస్ పడుతుంది. ఇక్కడ అన్ని బుద్ధుడి బొమ్మలు డిఫరెంట్ కాస్టింగ్లో మనకి 1050 1040 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటి కొంచెం యూనిక్గా ఉంది, మట్టిలాగా ఉంది ఏంటా అని చూస్తే అది మట్టి కాదు, నార్మల్గా దాని కాస్ట్ వచ్చేసి మనకి 1040 రూపీస్. ఇంకొంచెం డిఫరెంట్గా కూడా కావాలనుకుంటే దీని కాస్ట్ వచ్చేసి 1060 రూపీస్. తర్వాత కింద చూస్తే వినాయకుడు బొమ్మలు ఉన్నాయన్నమాట. ఆ బొమ్మలన్నీ సేమ్ కాస్టింగ్ 850 840 రూపీస్లో ఉన్నాయన్నమాట. ఈ బొమ్మ నేను ఏదైతే చూసానో అదైతే మనకి 850లో పడుతుంది. ఇదంతా ఇంకా బొమ్మల సెక్షన్, దేవుడు ఐడల్స్, లాఫింగ్ బుద్ధాస్ అవి ఇవి సెక్షనే ఉందన్నమాట. మోస్ట్లీ నేను చూసినంత వరకు బుద్ధుడి బొమ్మలే ఉంటాయి.
ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యాక్సిమం అవే ఉంటాయి అనమాట. బికాజ్ షో పీసెస్కి చాలా బాగుంటాయి, ప్రిటీ ఉంటాయి కదా అని ఇస్తారు. ఇక్కడ కూడా ఇది చాలా పెద్ద బుద్ధుడి బొమ్మ, అది కూడా చాలా ప్రిటీ ఉండే. మనకి ఇంట్లో ఎంట్రన్స్ దగ్గర పెట్టుకోవడానికి కానీ, సైడ్ టేబుల్స్ దగ్గర పెట్టుకోవడానికి కానీ, హాల్లో పెట్టుకోవడానికి కానీ చాలా యూస్ఫుల్ ఉంటాయి. మనకి డెకార్కి చాలా ప్రిటీ అనిపిస్తాయి అనమాట. ఇక్కడంతా అవే ఉండే. సో ఇక్కడ మనకు ఆఫర్ ప్రైస్లో 195 రూపీస్కి ప్లేట్స్ లాంటివి, బౌల్స్ లాంటివి గిఫ్టింగ్ పర్పస్కి యూజ్ అవుతాయి కదా, అలాంటివి కూడా ఇక్కడ పెట్టారనమాట. దాని పక్కన నేను చూస్తే ఇక్కడ బాక్సెస్ ఉండే, అవి చాలా బాగుండే గ్లాస్ బాక్సెస్. అవి కూడా 660 to 830 రేంజ్లో ఉన్నాయి. మనకి ఆఫీస్కి తీసుకెళ్ళొచ్చు, డైనింగ్ టేబుల్ పైన ఏదైనా వేసి కర్రీ వేసి అలా పెట్టేయచ్చు. మనం బాదం, పిస్తా, పప్పులు లాంటివి కూడా పెట్టి అక్కడ పెడితే వాళ్ళు తింటారు. ఫ్రూట్స్ పెట్టొచ్చు. సో దట్ ఈజీ అవైలబుల్ ఉంటాయి. కానీ ఇవి గ్లాసెస్, సో మనం ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ బౌల్ మనం కూడా వీ కెన్ కీప్ బాదం, పిస్తా, నట్స్ ఏమైనా ఉంటే అక్కడ పెట్టొచ్చు. తర్వాత కొంచెం పక్కకి వెళ్తే ఫ్రూట్ బౌల్, గ్లాస్ ఓపెన్ బౌల్స్ అనమాట. ఇవి కూడా ఉండే అనమాట. 600, 830 ఆ రేంజ్లో ఫ్రూట్ బౌల్స్ ఉండే. తర్వాత మనకి ఇక్కడ నుంచి పక్కకి వెళ్తే ఈ సెక్షన్ అంతా మనకి ప్లేట్స్, బౌల్స్, సూప్ బౌల్స్ అవి ఉండే అనమాట. ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది. దీని కాస్ట్ 1500 రూపీస్. ఇది ఇక్కడ ఏదైనా బ్రేక్ చేస్తే దానికి మనం పే చేసినట్టే. తర్వాత ఈ బౌల్ వచ్చేసి మనకి 240 రూపీస్ పడుతుంది. 240 రూపీస్ పడుతుంది. చాలా క్యూట్ ఉంది ఇది కూడా మనకు. తర్వాత ఇక్కడ ఇది తీయడానికి ట్రై చేసే ప్రైస్ చూద్దామని, కానీ అది నాకు భయం వేసింది, బ్రేక్ చేస్తే మనం కొన్నట్టు అన్నారు కదా అనేసి. తర్వాత ఇక్కడ ఈ గ్రీన్ కలర్ది వచ్చేసి మనకి 860 రూపీస్ పడుతుంది. ఐ డోంట్ నో ఎందుకంత కాస్ట్, మేబీ బికాస్ ఆఫ్ ద మెటీరియల్ అనుకుంటా. తర్వాత ఇక్కడ పింక్ కలర్ బౌల్ వచ్చేసి మనకి 210 రూపీస్ పడుతుంది. చాలా క్యూట్ ఉంది. దాని పక్కన పింక్ కలర్ది వచ్చేసి మనకి 360 రూపీస్ పడుతుంది. అది బౌల్ లాగా ఉందన్నమాట, కొంచెం పెద్దగా. ఇక్కడ కాఫీ మగ్ వచ్చేసి మనకి 270 రూపీస్ పడుతుంది. తర్వాత కప్స్ సెట్ లాగా ఉందన్నమాట ఇక్కడ ఒకటి. ఈ సెట్ వచ్చేసి మనకి 1470 రూపీస్ పడుతుంది. తర్వాత మనకి ఈ గ్రే కలర్ బౌల్స్ ఏవైతే ఉన్నాయో అవి 50 రూపీస్. చాలా చిన్న చిన్న బౌల్స్, కర్రీస్ ఏదైనా వేసుకోవడానికి బాగుంటుంది, సూప్ ఇవ్వడానికి బాగుంటుంది. తర్వాత మనకి ఒక కప్ ఇది వచ్చేసి 185 రూపీస్. దీంట్లోనే పక్కనే పింక్ కలర్ కప్ మనం చూసినట్టయితే ఇది 205 రూపీస్ పడుతుంది అనమాట. తర్వాత బౌల్స్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ బౌల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 100 రూపీసే అనమాట. చిన్నగా బాగున్నాయి బౌల్స్. కొంచెం పెద్ద బౌల్ వచ్చేసి మనకి 295 రూపీస్. ఇవే పెద్ద బౌల్స్. మనకి బాక్స్ షేప్లో ఉన్నాయి, రౌండ్ షేప్లో కూడా ఉన్నాయి పెద్ద బౌల్స్. తర్వాత ఒక సిప్పర్ బాటిల్, నార్మల్గా మనం జ్యూసెస్ సమ్మర్లో జ్యూస్ తాగుతాం కదా, ఆ సిప్పర్ బాటిల్స్ వచ్చేసి 129 రూపీస్ ఉన్నాయి. కిందకి వెళ్తే మనకి గ్లాసెస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్లేట్స్కి వచ్చేసేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ప్లేట్స్ వైట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ చూసినట్టయితే వైట్ ప్లేట్ వచ్చేసి ఇది 115 రూపీస్. ప్రిటీ ఉంది. తర్వాత మనకి గ్రే కలర్లో చూస్తే ఇది వచ్చేసి మనకి 190 రూపీస్. నేను నా కలర్కి నచ్చిన ప్లేట్స్ రేట్స్ చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది కదా అనేసి. దీని ప్రైస్ వచ్చేసి 183 రూపీస్. వైట్ కలర్లోనే నేను బాక్స్ షేప్లో ఒక ప్లేట్ చూసాను, నాకు ఆ ప్లేట్ చాలా నచ్చింది. 220 రూపీస్ అనమాట. సో ఇక్కడ ప్లేట్స్కి పైన మనకి సేమ్ దగ్గర వాటర్ ట్యాప్స్ ఉంటాయి కదా మనకి వాటర్ వేసుకోవడానికి, ఆ వాటర్ది ఉందన్నమాట. వీటి రేంజ్ వచ్చేసి మనకి 1535, 1290 ఆ రేంజ్లో ఉన్నాయి. మనకి తక్కువ రేట్ వచ్చేసి 1000 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే డైమండ్ షేప్లో ఉంది కదా, అది వచ్చేసి 1385 రూపీస్ పడుతుంది ఈ సెక్షన్లో ఇవి. సో మనకి ఇక్కడ గ్లాసెస్ వచ్చేసి ఇదైతే మనకి 360 రూపీస్ పడుతుంది. ఇవన్నీ గ్లాస్ బాటిల్స్ అనమాట. వెలుగుతాయండి, గుర్తుపెట్టుకొని, పిల్లలకైతే అస్సలు తీసుకోకూడదు మనం. ఇది వచ్చేసి కిందది 435 రూపీస్. మనకి డిఫరెంట్ షేప్స్ భలే క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ ఇవి వచ్చేసి 250, 205 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. జగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, మనం వాటర్ వేసే జగ్స్. సో ఇక్కడ కొంచెం మనకి 460 రేంజ్లో ఉన్న బాటిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్మాల్ బాటిల్స్ వచ్చేసి మనకి 210 రూపీస్ పడుతుంది. ఇది ఏదైతే ఉందో ఇది 210 రూపీస్. మనకి మేబీ 150 నుంచి హైయెస్ట్ 500, 540 రేంజ్లో ఉన్నాయి ఇక్కడ అంతా. సో మనకి నెక్స్ట్ వచ్చేసి జగ్ సెక్షన్. ఫస్ట్ రో వచ్చేసి మనకి 195, దాని కింద రో వచ్చేసి 125, దాని కింద రో వచ్చేసి మనకి చిన్న మగ్స్ అయితే 60 రూపీస్. ఇంకొంచెం కొద్దిగా సైజ్ డిఫరెన్స్ ఉన్నవి అయితే 65 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ జగ్స్ వచ్చేసి మనకి
సమ్ 595 ఎంతో పడుతున్నాయి. ఇక్కడ కింద బౌల్ వచ్చేసి అది ప్లేట్స్ 665 ఆ రేంజ్‌లో ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి, మనకి నచ్చుతాయి. సో మనకి నెక్స్ట్ వచ్చేసి కిచెన్ సెట్స్ అనమాట. ఇక్కడ చాలా డిఫరెంట్ ప్రైస్ రేంజెస్‌లో ఉన్నాయి. మనకి 3865 ఇది. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్‌లో ఉందన్నమాట. 4000 ఆ రేంజ్‌లో. కింద ఒక ప్లేట్ మాత్రమే మనకి సమ్ 949 రూపీస్ ఎంతో పడుతుంది ఆ ప్లేట్ చూస్తే. 1000 రూపీస్ సెట్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. సో నేను చూసినంత వరకు ఇవి సెట్స్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించవచ్చు, బట్ దర్ వర్త్ ఇట్ అనిపించింది. ఇవన్నీ మనకి 3000 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇక్కడ ఇది వచ్చేసి 2000. ఇది కూడా చాలా ప్రిటీ ఉండే. ఇది వచ్చేసి మనకి 3400 బౌల్స్. సో ఇక్కడ బాగుండే అనమాట. నాకు చాలా నచ్చాయి యాక్చువల్లీ. నేను ఫ్యూచర్లో ఇలా కొనుక్కోవాలి, అలా కొనుక్కోవాలని ఆలోచిస్తుండే. చాలా అంటే చాలా ప్రిటీ ఉండే. అయితే నేను పక్కకి వెళ్తే హై ఎండ్లో చూసానండి. ఇది 14,000 రూపీస్ సెట్. ఇది కూడా 14,000. ఎంత ప్రిటీ ఉన్నాయి అంటే చూసిన వెంటనే వావ్. మనం అనుకుంటాం ఎందుకు ఇంత కాస్ట్ ఉన్నాయని, బట్ ద వే దే లుక్, ఐ నో కాస్ట్ అంత పెట్టొద్దు కూడా, బట్ దే లుక్ ఇట్ వాజ్ వెరీ నైస్. ఇక్కడ వచ్చేసి మొత్తం డైనింగ్ సెట్ ఇచ్చారనమాట. 2899 రూపీస్ది మనకి ఇక్కడ 24,200కి ఆఫర్ ప్రైస్లో మొత్తం డైనింగ్ సెట్ వస్తుంది. చాలా బాగుండే సెట్ అయితే. ఇది కూడా ఇంకొక డైనింగ్ సెట్ వచ్చేసి 18,000 మనకి 16,000లో వస్తుంది. ఇదైతే 40,000ది 26,385 రూపీస్కి వస్తుంది. ఇక్కడ మనకంతా ఏదైతే లోపల మనకి బౌల్స్ అవన్నీ చూపించారో అది ఈజీగా అవైలబుల్ ఉండడానికి మిడిల్ టేబుల్ వేసి పెట్టారనమాట. దే వర్ వెరీ ప్రిటీ. ఇక్కడ కూడా మళ్ళీ సెట్స్ 7,500, 12,500 ఆ రేంజ్లో. యాక్చువల్లీ ఇందాక చూపించింది నేను హెవీ అనుకున్నాను కదా, కాదండి. దీనిపైన ఏ డిజైను లేకుండా, బట్ దీని కాస్ట్ మీరు గెస్ చేస్తే అసలు నమ్మరు. ఈ సెట్ ఏదైతే ఉందో అది 41,000 అండి. తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ మన ఫేవరెట్ కాపర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ సెట్స్ అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి ఈ కప్ వచ్చేసి 690 రూపీస్ అనమాట. దానిపైన గ్లాస్ వచ్చేసి 130 రూపీస్. ఇక్కడ బాటిల్స్ అన్నీ వచ్చేసి మనకి 800, 900 ఆ రేంజ్లో ఉన్నాయి. డిఫరెంట్ బాటిల్స్. తర్వాత ఇక్కడ మనకి ట్యాప్స్, కాపర్ ట్యాప్స్ ఉంటాయి కదా, ఆ ట్యాప్ వచ్చిన కుండల్లాగా అవి వచ్చేసి మనకి 5,000, 4,200, 3,500 ఆ రేంజ్లో ఉన్నాయి. నాకు ఈ ఆరెంజ్ కలర్ది చాలా 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 నచ్చుండే, బట్ అది మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు, సో లైట్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఈ చెంబులు మనకి చిన్న కప్ వచ్చేసి ఇక్కడైతే ఇది 215 రూపీస్ ఆ గ్లాసెస్. ఇది వచ్చేసి 275 రూపీస్ చిన్నది. తర్వాత మనకి పెద్దవి కావాలనుకుంటే పెద్దవి వచ్చేసి మనకి 490, 420 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది నేను చూసింది అయితే 490 రూపీస్ ఉండే. దాని పక్కకు వెళ్తే కొంచెం డిజైన్ లేనిదైతే 420 రూపీస్ ఉండే అనమాట. డిఫరెంట్గా ఉన్నాయి, మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కూడా చాలా క్యూట్ స్టఫ్ ఉండే. దాని ఆపోజిట్లోనే ఇది ఏంటో నాకు అర్థం కాలేదండి. నేను ట్రై చేశాను, దానిపైన ప్రైస్ కూడా లేకుండే. చాలా క్యూట్ ఉన్నాయి. అవి దేనికి యూస్ చేస్తారో ఐ హ్యావ్ నో ఐడియా. హ్యాండిల్ విత్ కేర్ అని ఉంది. ఇక్కడ ఈ ప్లేట్ వచ్చేసి అయితే 115 రూపీస్ ఉంది. సో ఇవి చూస్తున్నప్పుడే నాకు పక్కన కప్స్ కనిపించాయి. ఆ కప్స్ని తీద్దామనేసి వెళ్ళిపోయాను. సో ఆ కప్స్ వచ్చేసి మనకి 150, 159. ఆ గ్రీన్ది అయితే 150, 159. నేను ఈ కప్ యాక్చువల్లీ కొన్నాను అనమాట. ఇక్కడ నుంచి కొన్నాను. 185 రూపీస్. చాలా క్యూట్ ఉండే, ఆఫీస్కి వర్క్ అవుతుంది అనేసి తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఇది వచ్చేసి మనకి వుడ్ది 499 రూపీస్ పడుతుంది. హెవీ కాస్ట్, నేను తీసుకోలేను. సో తర్వాత వచ్చేసి నేను ఇక్కడ చూసింది ఆ బ్లాక్ కలర్ కప్ నేను మార్కెట్ 99లో 99 రూపీస్కి తీసుకున్నాను చెప్తుండే. సో ఇదైతే కప్ సెక్షన్. సో మనకి నెక్స్ట్ వచ్చేసి కప్ సెట్స్ అనమాట. ఇక్కడ నేను కింద ఏదైతే చూపిస్తున్నానో అవన్నీ అయితే 1099 అండి. అన్నీ మనకి కింద పెట్టినవన్నీ 1099 అనుకోవద్దు. మనకి ఆఫర్లో చాలా ఉన్నాయని చెప్పా కదా. ఆఫర్ ప్రైస్లో వచ్చినది అయితే ఒకటి 308 రూపీస్ది కూడా ఉంది. అవి మనకి ఇటు సైడ్ ప్లేస్ చేసి ఉన్నాయి. ఇది ఇక్కడైతే ఏవైతే ఉన్నాయో అవి 385 రూపీస్ది 308కి ఆఫర్ ప్రైస్లో పెట్టేశారనమాట. ఇక్కడ మనం చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ మనకి హై రేంజ్ నుంచి లో రేంజ్ వరకు ఏ కప్స్ కావాలన్నా ఉన్నాయి. మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ సంథింగ్ అబౌట్ 1000 నుంచి 5000 వరకు వెళ్తున్నాయి అనమాట. ఇక్కడ ఈ బౌల్ కూడా నాకు చాలా నచ్చింది. కింద చూపించింది అది 14 రూపీస్ అన్నారు. సో ఇదంతా రేంజ్ 1000 నుంచి 4000 రూపీస్ పడుతుందన్నమాట. మనకి ఇక్కడ చెప్తారు కదా వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో
దాన్ని ఏమంటారు మెటీరియల్ తీసుకొచ్చి చేపిస్తారు అని చెప్పేసి ఆ మెటీరియల్ ఇక్కడ కింద చూసినట్టయితే మనకు బౌల్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ బౌల్స్ అవి ఇవి ఉన్నాయన్నమాట. గ్లాసెస్ జార్స్ లాగా సేమ్ మనం కప్స్ దేంతో తయారు చేస్తామో దాంతోనే ఇది కూడా తయారు చేసినట్టున్నారు. అయితే నేను ఇక్కడ ఒక వైట్ కలర్ది చూసాను. ఆ వైట్ కలర్ది వచ్చేసి 2050 పడింది అనమాట. ఇవి మా మమ్మీ వాళ్ళకి బాగా నచ్చుతుందని చూసాను. అది చాలా ప్రిటీ ఉండే. చూసారు కదా డిజైన్స్ అయితే క్రేజీ ఉన్నాయి. ఇవన్నీ టీ కప్స్ కానీ దేనికైనా వాడుకోవచ్చు మనం. ఇక్కడ వచ్చేసి మనకి వైట్ కలర్వి బౌల్స్ అవి ఇవి ఇచ్చారనమాట. ఇవి ఎందుకు యూజ్ చేస్తారో నాకు అంత ఐడియా లేదు. బట్ మేబీ సలాడ్స్ కోసమేమో అని నేను అనుకున్నాను. బట్ ఐ డోంట్ నో వై దే యూజ్ ఇట్. సో ఇక్కడైతే ఇవే ఉన్నాయి కప్స్ ఇవన్నీ పెట్టేసి. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉన్నాయండి. వీటి కాస్ట్ మనకి దగ్గరగా ఈ ప్లేట్ వచ్చేసి 370 రూపీస్ పడుతుంది. 370 రూపీస్. కొన్ని ప్లేట్స్ వచ్చేసి మనకి 540 రూపీస్ ఆ రేంజ్లో కూడా ఉన్నాయన్నమాట. బిగ్ పెద్దది వచ్చేసి కింద మనకి ఇట్లా పాట్స్ పెట్టుకోవడానికి అలా ఇలా ఉన్నాయన్నమాట చాలా. ఈ ఆగ్రోమెక్ వాళ్ళు బాగానే తయారు చేశారని నేను అనుకుంటున్నాను. పాట్ మనకి బిగ్ది ఇవి ఇక్కడ పెద్ద చూస్తే అయితే 1700 రూపీస్ పడుతుంది. చాలా ప్రిటీ ఉండే ఇదైతే నాకైతే నచ్చింది. లైక్ మెటీరియల్ అదంతా మంచిగా ఉండే అనమాట. మనకి ఇక్కడ కూజా అవి కూడా ఉన్నాయి. మనకి చిన్న సైజులో బౌల్స్ దొరుకుతున్నాయి, పెద్ద సైజులో బౌల్స్ కూడా దొరుకుతున్నాయి అనమాట. ఇక్కడ మనకి బిందెల్లా ఉంటాయి కదా, ఆ బిందెలు వచ్చేసి మనకి 599 రూపీస్, 760 రూపీస్ ఆ రేంజ్లో కూడా ఉన్నాయన్నమాట. హ్యాండ్తో పట్టుకుంది ఇదైతే 599 రూపీస్. ఇక్కడ మళ్ళీ కింద కొంచెం పెద్ద సైజ్ ప్లేట్ చూస్తే అది వచ్చేసి 1010 రూపీస్ ఉందన్నమాట. చూసారు కదా మనం ప్లేట్స్ మనం పూజలకి వాడతాం కదా. తర్వాత కూజా వచ్చేసి 799 రూపీస్. ప్లేట్ మళ్ళీ మనం ప్లేట్ చూస్తే ఇక్కడ 1670 రూపీస్ ఉందన్నమాట. దీనిపైన డిజైన్ కూడా వచ్చింది, ప్లెయిన్ది కాదు. సో డిజైన్ వల్ల 1670 రూపీస్ పడుతుంది. ఇక్కడ మనం పైన చూస్తే ఇక్కడ 5 నెంబర్ కూజా అయితే ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి చాలా హెవీ ఉండే 1990 పడుతుంది. చాలా హెవీ అంటే చాలా హెవీ ఉండే. దాని తర్వాత దాని కింద మనం వేరే చూస్తే డిఫరెంట్ సైజెస్లో వచ్చిందని చెప్తున్నా కదా. ఇది వచ్చేసి మనకి 1350 రూపీస్. దాని పక్కనే ఇంకొకటి వచ్చేసి మనకి 1699 రూపీస్. మనం ఇక్కడ దాని పక్కన డాల్స్ దగ్గరికి వెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి బొమ్మ వచ్చేసి 1550 రూపీస్ అంటే చాలా తక్కువ. మేబీ ఇది బ్రాంజ్ వలన ఎందుకో నాకు తెలీదు. ఇట్ వాజ్ వెరీ లో కాస్ట్. తర్వాత మనకి వచ్చేసి ఇక్కడ 1650 నుంచి 704. మనకి ఇంకా చూసుకుంటే నేను ఇక్కడ ఒక బొమ్మ చూసాను, అది కొంచెం ఎక్కువ కాస్టింగ్ అనిపించింది నాకు, 8300. మనకి ఇక్కడ ట్రీ వచ్చేసి 799 రూపీస్. ఇక్కడ లక్ష్మీదేవి బొమ్మలు కానీ అన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ లక్ష్మీదేవి బొమ్మ ఉంది కదా, అది వచ్చేసి మనకి 5099 రూపీస్ పడుతుంది. కృష్ణుడు బొమ్మ ఉంది, మనకి వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది. ఈ లక్ష్మీదేవి బొమ్మే 5099 రూపీస్ పడుతుంది. వెంకటేశ్వర స్వామి జస్ట్ చిన్న ఐడియల్, అది కూడా మనకి 815 రూపీసే చూపించింది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూపించింది. అన్ని టైప్స్ ఆఫ్ దేవుడు బొమ్మలు ఉన్నాయి. మనకి బ్రాంజ్లో, మనకి స్టీల్ పైన గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది కదా, అలా కూడా ఉందన్నమాట. బాగుండే. ఇవన్నీ డెకార్కి చాలా బాగా పనిచేస్తాయి. ఎప్పుడైనా కొత్త ఇల్లు కట్టుకుంటే పక్కా ఇక్కడికి వచ్చి అన్ని డెకార్వి మనం షాప్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇట్ వాజ్ వెరీ ప్రిటీ. నన్ను అడిగితే డెకార్ అంతా మనకు ఒకటే దగ్గర దొరికేస్తుంది. ఇదంతా బ్రాంజ్ సెక్షన్. చూసారు కదా, చాలా బాగుండే. నాకైతే ఏది చూసినా నచ్చుతుంది యాక్చువల్లీ. వినాయకుడిది ఏంటి అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా ప్రిటీ ఉండే. ఈ కృష్ణుడి బొమ్మ చూసారు కదా ఎంత బాగుందో. వినాయకుడి బొమ్మలు కానీ బుద్ధుడి బొమ్మలు కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మనకి ఏం కావాలనుకున్నా అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ పక్కనే మనకి షాపింగ్ మాల్స్లో అక్కడిక్కడ దేవకన్యలాగా నుంచోబెడతారు కదా, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ వినాయకుడి బొమ్మ చాలా పెద్దగా ఉంది. అది వచ్చేసి మనకి 4550 పడుతుంది. చిన్న కృష్ణుడి బొమ్మ కూడా ఉంది. ఆ కృష్ణుడి బొమ్మ వచ్చేసి 1000 రూపీస్ పడుతుంది. చాలా ప్రిటీ ఉండే అనమాట. దాని పక్కనే నేను చూస్తే శివుడి బొమ్మ ఉంది. అది చాలా హ్యూజ్ ఉంది. దాని కాస్ట్ వచ్చేసి మనకి 13,000 రూపీస్ పడుతుంది. శివుడిని ఏ డబ్బా పైన అయితే పెట్టారో ఆ డబ్బా నాకు చాలా క్యూట్ అనిపించింది. 760 రూపీస్ అనమాట. ఆ చిన్నది 760 అయితే కొంచెం పెద్ద సైజులో వస్తే అది 800. నన్ను అడిగితే 800 పెట్టి పెద్దదే తీసుకోవడం చాలా బెటర్. ఈ సెక్షన్ అంతా మనకు అదే ఐడల్సే ఉన్నాయన్నమాట. బ్రాస్తో చేసినవి, వాటితో చేసిన ఐడల్సే ఉన్నాయి. చాలా ప్రిటీ. మనకు ఒకటే ఐటెం డిఫరెంట్ అమౌంట్స్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఈ సిల్వర్ టేబుల్ కూడా చాలా ప్రిటీ ఉండే. దీని కాస్ట్ మేబీ అరౌండ్ 500 to 1000 ఉందనుకుంటా. తక్కువ ప్రైజింగ్లోనే ఉంది. ఇది మనం యూజ్ చేయొచ్చు పీటలాగా.
సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏం చేసినా అట్రాక్షనే అనుకోండి. ఇవైతే నాకు చాలా 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 నచ్చాయన్నమాట. ప్లేట్స్ ఇవి మనం డెకార్ చేసుకునే మనకి 250, 200 ఆ రేంజ్లో మనకి దండలాగా ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడే ప్లేస్ చేశారు. సో ఇక్కడ చూస్తే మనకి ఈ సిల్వర్ దాంట్లో చాలా ప్రిటీ ఉంది. ఇది నేను ఏదైతే లిఫ్ట్ చేశానో దాని కాస్ట్ వచ్చేసి 3425. చాలా అంటే చాలా బాగుంది అనమాట. దేవుడి గదిలో పెట్టుకోవడానికి చాలా ప్రిటీ ఉంటాయి. మనకి ఎంత నచ్చుతాయంటే ఇక్కడ ఇవి వచ్చేసి మనకి 129, 165 ఆ రేంజ్లో మనకి చిన్న చిన్నవి దీపాలు అలాంటివి. ఈ కుంకుమది వచ్చేసి మనకి 195 రూపీస్ పడుతుంది. చూసారు కదా ఎంత ప్రిటీ ఉందో. తర్వాత ఈ ప్లేట్స్ ఇవన్నీ మనకి 1935 ఆ రేంజ్లో. ఈ పెద్దదైతే 1935 అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. ఇవన్నీ మనకి 980 ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. నాకైతే సిల్వర్ హ్యాండిల్ది అవి ఇవి చాలా నచ్చాయి. ఈ పాట్స్ అవి చాలా నచ్చాయి అన్నమాట. ఇదైతే మనకి 1400, 1040 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఈ బిగ్ ప్లేట్ అయితే 950 రూపీస్. ఇవన్నీ అయితే 1040, 640 ఆ రేంజ్లోనే ఉన్నాయి. చాలా ప్రిటీ ఉన్నాయి. మనకి ఇది దేవుడి గదిలోకి ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడతాయి నన్ను అడిగితే. సో దాని పక్కనే మళ్ళీ సేమ్ సిల్వర్దే ఉందన్నమాట. మనకి ఇక్కడ కింద బౌల్ చూస్తే అయితే 310 ఉంది. చాలా ప్రిటీ ఉంది. ఇక్కడ పెద్దవి కూడా మనకి డిఫరెంట్గా దొరుకుతున్నాయి అనమాట. 1500. ఈ పెద్దదైతే 1500 రూపీస్ కాస్ట్లో ఉందన్నమాట. చాలా బాగుంది. డిజైన్స్ చూస్తుంటే అయితే అవి లైక్ ఓకే, రాయల్టీ మనకు రాయల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. చూసారు కదా. తర్వాత మళ్ళీ ఇది చూడు చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. తర్వాత ఇది వచ్చేసి మనకి 795 రూపీస్ పడుతుంది. చిన్న సైజ్ అయినా కూడా కొంచెం ఎక్కువ ప్రైసింగ్ ఉంది. మనకి పెద్దవి ఇంకా ఎంత ప్రైస్ ఉంటుందో ఆలోచించుకోండి. తర్వాత ఇది వచ్చేసి డిజైన్ చాలా బాగుంది. 1770 రూపీస్ పడుతుంది. చాలా అంటే చాలా ప్రిటీ ఉండే. నాకైతే చాలా నచ్చింది. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిల్వర్ కోటింగ్ వచ్చినవే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇదైతే కాస్ట్ వచ్చేసి మనకి 1770 రూపీస్ పడుతుంది. ఇక్కడ మనకి దీపాలు పెట్టుకోవడానికి అవి కూడా ఉన్నాయి. దీనికి వేరే సెక్షన్ కూడా ఉంది సపరేట్గా దీపాలు పెట్టుకునేది. అది కూడా డిఫరెంట్గా చేస్తాను నేను. ఇక్కడ మనకి 4ది కుంకుమ అవి వేసుకుంటాం కదా, ఆ 4ది వచ్చేసి 1930 రూపీస్ పడుతుంది అనమాట. కొంచెం ఇక్కడ స్పూన్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను ఒక పెద్ద బౌల్ చూసాను ఇక్కడ. ఆ బౌల్ వచ్చేసి మనకి 10,000 రూపీస్ పడుతుంది. మేబీ అది మొత్తం సెట్ ఏమో. దీని ప్రైస్ చూద్దామని లేపడానికి ట్రై చేసా కానీ నాకు చాలా భయం అయింది, లేపలేదు. ఈ బౌల్ వచ్చేసి మనకి 320 రూపీస్. ఇక్కడ అంతా 320 రూపీసే. ఆ బౌల్స్ తక్కువ ప్రైజింగే అనిపించింది నాకు. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఇవి 5700, 2240, 715 ఆ రేంజ్లో ఇవన్నీ. బుట్టాయి వచ్చేసి అయితే 275 రూపీస్. ఈ బౌల్ వచ్చేసి స్మాల్ది చిన్నదే మనకి 695 ఎంతో పడుతుంది. కొంచెం హై రేంజ్ అనిపించింది నాకు. తర్వాత మనకి ఇక్కడ ఈ ప్లేట్ కప్స్తో వచ్చిందైతే మనకి 825 రూపీస్ పడుతుంది. ఇక్కడ నేను ఇంకొకటి చూసాను, చైర్స్ ఉంటాయి కదా, అలాంటిది దేవుని కూర్చోబెట్టడానికి. కొంచెం పెద్దదైతే 475 రూపీస్. ఇది డెకార్ కూడా చాలా బాగుంది దీనికి. దాంట్లోనే మనకి చిన్నది తీసుకోవాలనుకుంటే అది వచ్చేసి మనకి 330 రూపీస్ పడుతుంది అనమాట. చూసారు కదా, చాలా క్యూట్ ఉంది. చిన్న దేవుడిని ఏదైనా కూర్చోబెట్టాలంటే కూర్చోబెడతాం కదా, అలాగా. బాక్స్ వచ్చేసి మనకి ఇక్కడ 580 రూపీస్ బాక్సెస్ ఉన్నాయి, 110 రూపీస్ బాక్సెస్ ఉన్నాయి. ఇదైతే చిన్నదైతే 110 రూపీస్ బాక్సెస్ ఇవన్నీ. ఇక్కడ మనం కొంచెం హై ఎండ్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి 580 రూపీస్. చాలా ప్రిటీ ఉండే. ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. జల్లెడ వచ్చేసి మనకి 260 రూపీస్ పడుతుంది. ఇక్కడ అన్నీ అఫోర్డబుల్ ఉన్నాయి, మనకి లో రేంజ్లో కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. సో మనకి ఇక్కడ ఇవి వచ్చేసి 250 రూపీస్ పడుతున్నాయి. చూసారు కదా, చాలా ప్రిటీ ఉంది. ఇదైతే కొంచెం డిజైన్ వచ్చింది అయితే మనకి 380 రూపీస్ పడుతుంది. ఇవి కొంచెం పెద్ద సైజు ప్లస్ డిజైన్ కూడా వస్తుంది. ఇక్కడ టేబుల్స్ ఏవైతే చెప్పానో అవి వచ్చి 30 రూపీస్. కొంచెం చిన్న సైజు, కొంచెం పెద్ద సైజు అయితే అదైతే 68 రూపీస్ పడుతుంది. చూసారు కదా, కొద్దిగా పెద్ద సైజు. తర్వాత మనకి కొంచెం ముందుకెళ్తే మళ్ళీ ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ బౌల్స్, అది వచ్చేసి 269 రూపీస్ పడుతున్నాయి. ఇవన్నీ ఒకటి దగ్గర తక్కువ రేంజ్వి కూడా ఉన్నాయన్నమాట. తర్వాత ఈ పెద్దది వచ్చేసి మనకి 410 రూపీస్ పడుతుంది. చూసారు కదా, చాలా ప్రిటీ ఉండే. మనకి మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. ఇది పీట వచ్చేసి మనకి 110 రూపీస్ పడుతుంది. ఈ సెక్షన్ అంతా ఇంకా అంతే, మనకి పీటలు అవి ఇవి ఉండే. నేను పక్కకి వెళ్తే నాకు ఈ ప్లేట్స్ లాగా మనం క్యారీ చేస్తాం కదా, అలాంటివి చూస్తే ఇవి చాలా ప్రిటీ ఉండే డిఫరెంట్ డిజైన్స్తో.
సో, మనకిక్కడొచ్చేసి దీపాల సెక్షన్ అనమాట. చాలా బావుండేది. ఇదైతే స్టెప్స్‌ది. నేను కింద ఒకటి చూసే 4దయితే మనకి 525 రూపీస్ పడుతుంది. దాని తర్వాత ఇక్కడ పైన కొంచెం వేరేగా చూడాలనుకుంటే ఇవైతే 520 రూపీస్. కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా పర్లేదనుకుంటే 1145 ఆ రేంజ్‌లో గూడా ఉన్నాయి. ఇక్కడ కొంచెం చిన్నది 510 రూపీస్ అనమాట ఇవి. అది ఈచ్ వన్ ప్రైస్ అనుకుంటా. దాని తర్వాత కొంచెం రౌండ్‌గా ఇలా ఉంది కదా పెద్దగా, అదొచ్చేసి మనకి 2, 3, 4, 5 రూపీస్. ఇక్కడ అన్ని రకాలవి ఉన్నాయన్నమాట. చిన్నవి, పెద్దవి. ఇది కూడా 525 రూపీస్. కింద ఏవైతే నేను ఇందాక బౌల్స్‌లా చూయించానో అవే బౌల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీపాలు మనకి ఎలా కావాలనుకుంటే అలా కైండ్ ఆఫ్ దీపాలు ఉన్నాయన్నమాట. నాకైతే చాలా నచ్చాయి. దే ఆర్ వెరీ ప్రిటీ. గంట కూడా ఉంది. మనకి గంటలోనే కొంచెం పెద్ద టైప్ ఆఫ్ గంటలు. మనకి ప్లేట్‌లో దీపం వస్తుంది కదా! మనకి మనం అవి పెడతాం కదా! అగరబత్తి పెట్టినప్పుడు కింద పడకుండా ప్లేట్ దీపాలుంటాయి చూడండి. అవి గూడా ఉన్నాయన్నమాట. చూసారు గదా! కలెక్షన్ అయితే చాలా 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 బావుంది. ఈ సెక్షన్ అంతా అంతే దీపాల సెక్షన్. మీరు ఏ టైప్ ఆఫ్ ఏ సైజ్‌లో ఎంత అలా కావాలనుకున్నా కూడా ఇక్కడ దీపాలున్నాయి. ఇవన్నీ బౌల్స్ మనం యూజ్ చేస్తాం కదా! ఆ బౌల్స్. జస్ట్ ఏం లేదు, మనకు అన్నీ సేమ్ డిజైన్స్ లాగే అనిపిస్తాయి. బట్ డిఫరెంట్ మెటీరియల్. ఆ డిఫరెంట్ మెటీరియల్‌కి మనకు కాస్టింగ్ అలా ఉంటుంది అంతే. సో, ఈ సెక్షన్ అంతా మనకి దీపాల సెక్షన్ చాలా ప్రిటీ ఉండే. మనకిక్కడ వచ్చేసేటప్పటికి మనకి పెద్ద దీపాలన్నమాట. 6850, 8699 ఆ రేంజ్‌లో. నేను ఇక్కడ కింద కొంచెం కృష్ణుడి బొమ్మ చూసాను. అది నాకు చాలా నచ్చిండే. కానీ కాస్ట్ అయితే 56,000 పడుతుంది. చాలా ఎక్కువ కాస్ట్. తర్వాత ఇక్కడ దీపాల్లో రేంజెస్ చూస్తే 4525, ఇక్కడ కింద చూసినవైతే 4525 ఆ రేంజ్‌లో ఉన్నాయి. మళ్ళీ మనకి వెంకటేష్ స్టాచ్యూ వచ్చేసి మనకి 65,000 పడుతుంది. వెంకటేశ్వరుడు స్టాచ్యూ చాలా ప్రిటీ ఉండే. ఇక్కడ ఏవైతే బొమ్మలు పెట్టారో అవన్నీ అయితే మనకి 4599, 2599 ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. ఈ మంత్ ఎక్కువ కాస్ట్ కాదు. డెకార్‌కి మనం మెటీరియల్ బట్టి పెట్టాలనుకుంటే, లాంగ్ లాస్టింగ్ ఉండాలనుకుంటే అఫోర్డ్ చేయగలిగితే ఇవే తీసుకోవాలన్నమాట. సో దట్స్ ఇట్ గైస్. ఇప్పుడైతే నేను కవర్ చేసింది ఫస్ట్ ఫ్లోరే కవర్ చేశాను. నేను సెకండ్ ఫ్లోర్ ఇంకా ఇంపార్టెంట్ అయిన ఫ్లోర్, ఆ ఫ్లోర్‌ని నేను నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో కవర్ చేస్తాను. సో ఇదైతే నాకు అఫోర్డబుల్ రేంజ్‌లో మంచి కలెక్షనే అనిపించింది. సనత్ నగర్ అయితే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇక్కడైతే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బాయ్.